హలో వెల్కమ్ టు నానక ప్రేమతో. And the show sponsored by Vanilla Sparkle Weight Loss Center. Music sponsored by Madura Audio. ఈ రోజు మన నానక ప్రేమతో షోకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. సినిమాలలో అత్త క్యారెక్టర్ అంటే మనకు గుర్తొచ్చేది సూర్యకాంతం గారు. జబర్దస్త్ లో అత్త క్యారెక్టర్ అంటే మనందరికి గుర్తొచ్చేది ఇంకెవరు అనుకుంటున్నారు? ఇంకెవరో కాదండి, హీఈస్ నన్ అదర్ దాన్ హరికృష్ణ. ప్లీజ్ వెల్కమ్. చూసే ఆడియన్స్ అందరూ ఇది అమ్మక ప్రేమతో షో అనుకోవద్దండి, ఇది నాన్నక ప్రేమతో షో మాత్రమే. మీరు ఇక్కడ ఉంటే ఎలాగ ఉందంటే ఫాదర్ మదర్ ఇద్దరు పిల్లలు అన్నారు. ఇది మా ఫ్యామిలీ ఫోటో అండి. జబర్దస్త్ హరికృష్ణ నానక ప్రేమతో షోకి వాళ్ళ పిల్లలతో వచ్చారనమాట. సో థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ బి సీటెడ్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీ పిల్లలతో ఇలా చూడటం. ఎలా అనిపిస్తుంది నానక ప్రేమతో షో? నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను ఇంట్రెస్ట్ ఇచ్చున్నా మా పిల్లలతో ఇవ్వడం అనేది, ప్లస్ మీ కాన్సెప్ట్ నానక ప్రేమతో అనేది ఉంది. వీళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. హాయ్ గౌతమ్, నానంటే బాగా ఇష్టమా నీకు? ఎంత ఇష్టం? ఇంత 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 ఓ. నీ పేరేంటి? అఖిల్ కృష్ణ. నీకెంత ఇష్టం? చాలా ఎక్కువ ఉంటుంది. నేను తక్కువ ఉంటాను ఇంట్లో అని, నేను బయటికి వెళ్తున్నా ఫోన్లు ఊరికి ఎక్కడ ఉన్నారు, ఏంటి డాడీ ఏం చేస్తున్నారు అని చెప్పి. ఎక్కువ షూటింగ్స్ అది ఇది హడావుడి ఉంటుంది కాబట్టి ఇంకా మిస్ అవుతుంటాను. ఒకసారి 1 వీక్ మార్నింగ్ 5 o'clock వెళ్ళిపోవడం షూటింగ్ కి, రాత్రి వచ్చరికి 1 అవ్వడం. అరే ఇండస్ట్రీకి ఆర్టిస్ట్ అవుదామని వచ్చావా లేకపోతే? ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను. అంతేనా? మరి ఇంకా ఓన్లీ లేడీ గెటప్స్ వేస్తుంటే అందుకని. ఓన్లీ లేడీ గెటప్స్ ఏమయ్యానండి, నేను ఓన్లీ జబర్దస్త్ లో మాత్రం లేడీ గెటప్స్. అండ్ ఈ షోకి నేను ఇట్లా ఎక్కువ మంది పరిచయం కాబట్టి లేడీ గెటప్ లో వచ్చాను. ఈవెంట్స్ పిలుస్తారు, నాకు ఈ చరిష్మా ఉంది కాబట్టి బయట లేడీ గెటప్ గా గుర్తుపడతారు. లేడీ గెటప్ అనేది ప్లస్ అయిందా మైనస్ అయిందా? రెండు అయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మూవీస్కి వాటికి ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు వెళ్తే కొంతమంది గుర్తుపట్టి మీరు లేడీ గెటప్స్ చేస్తారు కదా, మళ్ళీ ఇవి చేయగలుగుతారా అంటారు. నేను చేస్తారండి అంటే అవునా సార్ నేను చెప్తా అంటారు. ఇవ్వరు. సాధారణంగా అయితే ఎవరు ఆడిషన్స్ చెప్పినా సరే నేను లేడీ గెటప్ పిక్స్ అయితే పెట్టాను, నార్మల్ పిక్సే పెడతాను. ఎవడో పొరపాటున గుర్తుపడితే మాత్రం మాకు అవకాశం రాదు. ఒక పెద్ద ఆయన చెప్పారు, లేడీ గెటప్స్గా మూవీస్లో కానీ సీరియల్స్లో చెయ్యకు, చేస్తే అదే మార్క్ పడిందంటే ఇంకా అదే అయిపోతుంది అన్నారు. సూపర్ గ్రేట్. అసలు కదా వీళ్ళిద్దరు ఎవరు బాగా మాట్లాడతారు? యాక్చువల్ వీడే మాట్లాడతాడు. ఫుల్ స్టాప్ పెట్టినా కూడా మనకి అవ్వదు మాట. ఏదో వాడు వాగుతాడు వాగుడికే, కానీ ఎందుకో డల్గా ఉన్నాడు. వాట్ హ్యాపెండ్ అన్న? గౌతమ్ నువ్వు బాగా మాట్లాడతావా? ఏ హీరో అంటే ఇష్టం నీకు బాగా? పవన్ కళ్యాణ్. ఒక స్టెప్ ఇవ్వ ప్లీజ్. ఏ సినిమా చూసావా పవన్ కళ్యాణ్ గారి ఈ మధ్య? బ్రో కూడా చూసావా? ప్రతి సినిమాని యూట్యూబ్ లో పెట్టి ఆ సాంగ్స్ పెట్టి ఆయన ఎలా చేస్తున్నారు, అవి ఏమన్నా శారీస్ మా వైఫ్ దుండి మేము లేము కట్ చేసుకొని అది లుంగిలాగా పెట్టుకోవడం, అదే పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం. యాక్చువల్ చెప్పాలంటే సందర్భం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గురించి నేను ఒక మాట చెప్పాలి. అన్నవరం సినిమా అప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో అన్నయ్య అన్నాడంటే అవునన్న, దానికి గణేష్ ఆచార్య గారు కొరియోగ్రాఫర్ ఆ సాంగ్కి. నేను జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళాను. సో ఉన్నప్పుడు నేను ఆయన చూడాలని గేట్ దగ్గర కూర్చున్నారు బ్రేక్ టైంలో. అలా చూసుకొని మెల్లగా ఒకసారి సెకండ్ ఇద్దాం అన్నట్టుగా వెళ్తే ఇలా చూసి డ్రా అన్నారు. సార్ నమస్తే సార్, మీకు ఫ్యాన్, మీ సార్ అన్నయ్య గారికి పెద్ద ఫ్యాన్ సార్ నేనంటే. అవునా సార్, ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్నారు. షూటింగ్ అంటే ఎంత, నీ ఏజ్ ఎంత, నువ్వు షూటింగ్ రావడం ఏంటి, నేను ఎవరు తెచ్చారు అంటే మా ఎవరైతే కోఆర్డినేటర్ ఉన్నారో ఆయన పేరు చెప్పాను అనుకోండి, మళ్ళీ రేపొద్దు నాకు వర్క్ ఇవ్వకపోవడంగా నా నుంచి ఆయన తిట్లు పడతాడు భయంకి. అంటే ఎక్కడుంటావు నువ్వు, ఏంటి నీ సంగతి, చదువుకునే లేదా నీకు అంటే, లేదు సార్ నాకు చదువు లేదు, సో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే. అవునా నేను చదివిపిస్తాను నాతో వస్తావా అన్నారు. కాదు సార్ అంటే ఇట్లా పట్టుకున్నారని చెవున్నది. జోక్గా సీరియస్గా చెప్తున్నా, వస్తావా నేను చదివిపిస్తాను నీకు అంటే సరే బ్రేక్ టైం అయిన తర్వాత నాకు వచ్చి కలుగు అన్నారు. బౌన్సర్ చెప్పాడు ఇట్లా ఏదో చెప్తున్నారు. నేను వెంట అక్కడ జంప్ ఇంటికి పారిపోయాను, భయం వేసింది నాకు. ఎందుకంటే మా ఎవరైతే కోఆర్డినేటర్ ఉన్నారో ఆయన తిడతారు, ఎందుకు ఆయనతో మాట్లాడవు, నీకు ఏం అవసరము అంటే. మేము షూట్కి వెళ్ళినప్పుడు ముందే చెప్పేవాళ్ళు అన్నమాట, బాబు మీరు చిన్నపిల్లలు, అక్కడ పెద్ద పెద్ద హీరోలతో షూట్ చేసినప్పుడు మీరు వెళ్ళడము, సెకండ్ ఇవ్వడము అలాంటివి ఏం చేయకూడదు, ఆటోగ్రాఫ్స్ అడగడం, అప్పుడు ఆటోగ్రాఫ్సే కదా అవి అడగడం చేయొద్దు అన్నారు. గబుక్కున ఆయన అంటే ఎందుకు ఇష్టము,
నేను వెళ్ళాను, ఆయన పిలవడం మాట్లాడడం జరిగింది. ఈ విషయం చెప్తే రేపు పొద్దున మమ్మల్ని రానియడనే ఉద్దేశంతో నేను చెప్పలేదు. ఈ సందర్భం కూడా నాకు తెలిసి ఎక్కడ చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను అనమాట. పవన్ కళ్యాణ్ గారు అంటే అప్పటి నుంచి ఆయనకి అట్లా హెల్పింగ్ నేచర్ కావచ్చు, సోయన్స్ అంత ఇది మాట. నిజంగా ఆయన చెప్పినట్టు అప్పుడు వెళ్ళుండి ఇప్పుడు ఎలాగుండేది నా పరిస్థితి. ఏం చదువుకున్నాను మస్తుగా? మేము ముగ్గురు అన్నదమ్ములమే, ఎవరికి స్టడీస్ లేవు. అన్నయ్య 3rd 4th క్లాస్, నేను 2nd. మేము ఎగ్జామ్ రాస్తుంటే మా టీచర్ ఇట్లా పట్టి లేపేసి వెళ్ళిపోమన్నారు బయటికి. నాన్న ఏం చేస్తుంటారు? నాన్న లారీ మెకానిక్. చెప్పండి, వైజాగ్ మా సొంతూరు. లారీ మెకానిక్, ఈయన సొంత లారీస్ ఉండేటివి. మేము చిన్నప్పుడు డబ్బులు కట్లా ఆడుకునే వాళ్ళం అన్నమాట. అంత నేమ్ ఉండేది. ఏదో సమ్ విషయాల్లో లాస్ అయిపోయి మొత్తం. మా డాడీ వదిలేసి వెళ్ళిపోయారు సడన్ గా ఇంటి నుంచి. ఆయన ఈ అప్పుల బాధలు టెన్షన్ తట్టుకోలేక ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు. ఇంక మమ్మీ మేము ముగ్గురం అన్నదమ్ములు వచ్చేసాం హైదరాబాద్కి. వచ్చి ఒక రిలేటివ్స్ ఇంట్లో ఉన్నాం. వాళ్ళు కూడా 2 రోజులు ఇంకెంటారు మీరు వెళ్ళరా అన్నట్టుగా మాట్లాడితే, ఇంకా మళ్ళా వైజాగ్ వెళ్ళినా ఎక్కడ ఉంటాము, అది మాది కమ్మల్ ఇల్లు అంటారండి, లైక్ తాటి ఉంటాయి చూడండి, వాటి ఇల్లు ఉండింది. ఆ వర్షం పడ్డము, ఈ నైట్ స్నేక్స్ రావడం, ఇవన్నీ చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. సరే హైదరాబాద్లో నుండి ప్రయాణం చేద్దాం అనుకున్నాము. ఇంక చదివే సోమతత లేకుండే, వర్క్స్ చేసుకుంటూ అలాగే జీవనం గడిపించాం. అంటే మీకు మీ నాన్నతో ఎలా ఉంటుంది బాండింగ్ అసలుకి? నాన్నతో అంటే చిన్నప్పుడు ఊహ తెలిసి తెలియనట్టుగా అన్నట్టు బాగుండింది, అంతగా అయితే గుర్తులేదు. తర్వాత ఆయనతో మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన వచ్చినా కూడా మేము అంత ఎక్కువ ఇది లేకపోయాడు. ఒకసారి అన్నాడు మాట, ఎక్కడికి వెళ్ళరా అంటే నేను వెళ్ళినా. దాని మీద ఎక్కువ కోపం, అంటే వైన్స్కి వెళ్ళమన్నాడు నన్ను. ఆ మందు వల్లనే మనకి ఇన్ని గొడవలు వచ్చాయి, మందు వల్లనే మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, నీ వైన్ షాప్కి వెళ్ళినా అంటే నా మీద చాలా సీరియస్ అయ్యాడు. ఎందుకు వెళ్ళావు నువ్వు, తమ్ముడు వెళ్తా నీకు వెళ్ళని ప్రాణి వెళ్ళను, నువ్వు నా మాటకి ఎదురు చెప్తావని ఒకసారి బెల్ట్తో బాగా కొట్టాడు. ఇంకా అప్పటి నుంచి ఆయన అంటే నాకు డాడీయే కానీ కొంచెం బాండింగ్ తగ్గిపోయింది. ఇంకా ఒకరికి ఇప్పుడు మాటలు లేవు. మా ఫ్యామిలీ అయితే ఓపెన్ చెప్పి నన్ను వెళ్ళేసినట్టు, నేను ఎవరితో కూడా ఉండను ఇంకా నేను అంతే. ఒకటి మీ పిల్లల విషయంలో ఏమర్థమైంది? మా నాన్న చేసిన తప్పు నేనైతే చేయకూడదు, 2 పిల్లల తండ్రిగా నీకేమర్థమైంది? అప్పుడు చదువుకోరండి, ఈ రోజుల్లో ఏదైనా వర్క్ చేసుకుంటూ, లైక్ చదువుకుంటే ఏదైనా వర్క్ చేసుకుంటూ షూటింగ్స్ చేసుకోవడము ఏదో చేసుకునేవాడిని. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చదువు కంపల్సరీ కావాలి. నా పిల్లలిద్దరికి ఏదైనా చేసి నేను వీళ్ళిద్దరిని ఒక రేంజ్లో చదివిపిస్తాను, వాళ్ళకు మంచి స్థాయి తీసుకొస్తాను. అవకాశం కోసం గెటప్ వేయాల్సి వచ్చింది అంతే ఇంకా. బట్ ఈ గెటప్ వల్ల ఎవరు ప్రపోజ్ చేయలేదా? లేడీ గెటప్ వల్ల అది కామనే కదండి, వస్తూనే ఉంటాయి. దగ్గరికి వచ్చి పారిపోతాడు ఇంకేముంది. అసలు మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ ఏమని చెప్తావు గెటప్ లో? యాక్చువల్ ఏంటంటే నేను జబర్దస్త్ కన్నా ముందే ఈటీవీలో డాన్స్ షో చేసేవాడిని. ఆ ఫేమ్ అప్పుడు అంతా టీవీస్ మొబైల్స్ ఏం లేకపోతే 2001 ఐ థింక్. ఫస్ట్ అక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను రాధిక అని పిలిచేవారు. లేడీ గెటప్ లో రాధిక అని పేరు పెట్టారు. అప్పట్లో రాధిక అని పెట్టి డాన్స్ మొత్తం అయిపోయింది. లాస్ట్ లో రివీల్ చేస్తుండే ఈయన అమ్మాయి కాదు అబ్బాయి అని చెప్పి. అయితే అక్కడ ఉన్న ఏరియాలో సర్పంచ్ ఉండేవారు ఒక ఆయన. వాళ్ళిద్దరు అబ్బాయిలు కూడా బాడీ బిల్డర్స్, మన బాహుబలి సినిమాల్లో ప్రభాస్లో ఇంత కండలతో ఉండేవాళ్ళు వాళ్ళు. సో లాస్ట్లో అంతా అయిపోయింది. ఇక స్టేజ్ దిగుతుంటే ఒక ఆయన ఇట్లా పట్టుకొని నన్ను భుజం మీద వేసుకొని ఆ పొలాల్లోకి తీసుకెళ్ళిపోయాడు. ఏమైనా చేశారా? చేయబోయాడు, నేను అరిసి మొత్తం రక్కేసి, అన్నా నేను అట కాదు, నువ్వు ఎవరైతే ఏంటి నాకు కావాలి, నువ్వు నన్ను రెచ్చగొట్టావు, నా ప్రతాపం చూపిస్తా. శ్రీనివాస్ అని ఒక పర్సన్ ఉండేవాడు మా దాంట్లో. వాడేమన్నాడంటే, అన్న మొన్ననే అన్న సాప దిగింది అన్నట్టు రెచ్చగొట్టాడు వాడికి. సో వాళ్ళందరూ వచ్చి అరిసి, ఏంటండి మీరు ఒక సర్పంచ్ కొడుకు ఇలా చేయడం సోయన్స్ అనగానే ఆయన మజాక్ చేసిన పట్టు అది. ఒకసారి ఇట్లానే పోలీసు వాళ్ళతో కూడా తిట్లు తిన్నాను. పోలీసు వాళ్ళతో ఒకసారి ఏమైందంటే, బేగం బజార్ లో వినాయకులు పెడతారండి, చిన్న చిన్న వినాయకుల్లో పెడతారు కానీ బాగా గ్రాండ్ గా తీస్తారు. వాళ్ళు అన్నారు మరి ఇక్కడ నుంచి వెళ్ళినంత వరకు మీరు పద్ధతిగా ఉండండి, బయటకు వెళ్ళినాక కొంచెం మాకు కావాల్సిన డాన్స్ చేయాలన్నారు. సరేనండి అన్న. ఒక ఫుల్ గౌన్ వేసుకొని చేశాను. పోలీసులు మమ్మల్ని చూసి నన్ను చూసి తిట్టారు. చిచ్చి నీకు మేము కాపలా కాయడం ఏంటి, నిన్ను కాదు మీ అమ్మల్ని తిట్టాలి, మీ నాన్న తిట్టాలి అంటే. సార్ ఎందుకు సార్ అట్లా అంటే, వయసులో ఆడపిల్ల ఇలా డాన్స్లు ఏంటి, ఆ బట్టలు ఏంటి, ఇదేంటి, ఇది తప్ప వేరే ఏం రాదా అండి. సార్ నేను మీ అమ్మాయిని కాదు సార్ అబ్బాయిని సార్ అంటే, వెళ్ళలే. అప్పుడు జిట్టు కూడా పెద్దగా ఉండేదండి, కర్లీ హెయిర్ నాది. అంటే ఎంత చెప్పినా వినరు. ఎవరితో నాకేం డాన్స్ చేయడము, నేను అనుకున్న డబ్బులు నాకు రావడం జరిగింది. అర్జెంట్కి ఇది వచ్చేస్తుంది, ఇటు వెళ్ళాలి తెలియదు. అప్పుడు అదే టైంలో ఆ జనాల్లో పోలీసులను అడిగితే అప్పుడు నేను నుంచొని అప్పుడు నమ్మారు వాళ్ళు. అట్లా అయ్యింది. చెప్పుకోవడానికి నవ్వుకునే విధంగా ఉన్నాయి కానీ ఇవన్నీ బాధపడతాం కదా లోపల. అంటే రిలేటివ్స్ కానీ, వైఫ్ కానీ, ఫ్యామిలీ కానీ, అమ్మ నాన్న కానీ, బ్రదర్స్ కానీ జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయా లైఫ్ లో? నిజంగా చెప్పు. చాలా ఘోరమైన బాధలు పడ్డాం. ఇన్ని విధంగా అంటే మధ్యలో గే అని, లేదంటే
అది ట్రాన్స్గా అప్పుడు వేరే వాడు ఇప్పుడు ట్రాన్స్ అని అంటున్నారు, అప్పుడు వేరే వర్డ్స్ వాడేవారు. అది అవుతున్నాడు, మీ అబ్బాయి మారిపోతున్నాడు, మీ అబ్బాయిలో ఇది వస్తుంది, అది ఇది అని అనడం వల్ల అంటే చెప్పాలంటే ఇంకా దాకెళ్ళి సూసైడ్ అంటే అంతలాగా వచ్చేవి మాటలు. బయట వాళ్ళన్నా బాధపడేవాడిని కాదు. ఈ మధ్య తగ్గింది నేను చెప్పడం. కొంతమంది కింద లైక్ కామెంట్స్, ఫేస్బుక్స్లో వాటిలో కామెంట్స్ పెట్టేవాళ్ళు. ఒకటి కంటిన్యూగా నేను గెటప్ చేస్తుంటే కంటిన్యూ మెసేజ్ పెట్టేవాడు, ఎవడబ్బా బయట పెడుతున్నాడని ఓపెన్ చేసి చూస్తే మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ మాట వాడు. నేను వాడికి చాట్ చేసా, ఎందుకు మళ్ళీ మెసేజ్ పెడుతున్నావు అంటే, నువ్వు బతకాలి అంటే లేడీ గెటప్స్ అయినా వేరేవే మెయిలేవని అడిగాడు. తప్పేముంది, నాకు ఇదే వచ్చి ఇదే వేస్తున్నాను, తప్పేముంది అంటే, ఎందుకన్నా అన్ని అవసరం మానేవచ్చు కదా ఇవన్నీ అంటే, నాకు వేరే వర్క్ రాదురా, చిన్నప్పటి నుంచి ఇవే లేడీ గెటప్ చేస్తున్నా, మధ్యలో గ్యాప్ ఇచ్చాను. మధ్యలో గ్యాప్ ఇవ్వడం ఏంటంటే ఈ బాధలు తట్టుకోలేకండి. తర్వాత వీడికి దండం అని చెప్పి ఇంక మానేసి మా హౌస్ ఓనర్కి చెప్పాను, ఎవరు ఫోన్ చేసినా నేను డాన్సులు చేయను అని చెప్పండి. వైఫ్ ఎలా అండర్స్టాండింగ్? డాన్స్ మానేశాను. అప్పుడు టీవీ వర్క్ మా బాబాయ్ ఉండేది, వేరే అదర్స్ బాబాయ్ అంటాను, ఆయనతో పాటు అలాగే ఆ జర్నీ చేసేవాడిని, వర్క్ ఎలక్ట్రానిక్ వర్క్ చేసుకునేవాడిని. చేసుకున్న టైంలో నాకు అందులో నా కళ ఉంటుంది, ఎప్పుడైనా ఆర్టిస్ట్ అవ్వాలి, నలుగురు నన్ను గుర్తుపట్టాల కోరిక ఉండింది. అది ఎలాగని తీర్చుకొని జూనియర్ ఆర్టిస్ట్ కానీ అది కానీ తిరుగుతూ ఉండేవాడిని. జబర్దస్త్ అంటే చాలా ఇష్టం, వెళ్ళాలి. స్టార్టింగ్లో రచ్చగారి టీంలో వెళ్ళాను. నేను చేసిన 18లో పోయేటి మాట, అప్పుడు అబ్బాయిగా చేసేవాడిని. 18లో పోయేటి అసలు దెయ్యం వేస్తే కనపడేది, బట్ నాకు రిజిగ్నేషన్ ఉండేది కాదు. అయితే లేడీ గెటప్స్గా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, మళ్ళీ వస్తే లేడీ గెటప్స్గా అవకాశం ఉంటుంది అనుకోండి. మా వైఫ్ అప్పుడు చెప్పింది మాట, ఏమంటే మీకు లేడీ గెటప్ ఆల్రెడీ ఇంతకుముందు చేశారు కదా, దాన్ని ట్రై చేయొచ్చు కదా, ఈ మధ్య వినోద్, శాంతి వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అలాగే హైలైట్ అవుతున్నారు కదా, సరే కదా అని మళ్ళీ ప్రయత్నం చేస్తే వచ్చా. నాకు లేడీ గెటప్ సపోర్ట్ అయితే 100% మా వైఫే. గౌతమ్, జబర్దస్త్ చూస్తావా? డాడీ చేసేది బాగా నచ్చుతుందా, లేకపోతే ఇంకా నీకు ఎవరు నచ్చుతారు దాంట్లో? మమ్మీ జబర్దస్త్ చేస్తారా? నీకు ఎవరు ఇష్టం రా? డాడీవి? డాడీ కూడా చూస్తావా? నీకు డాడీ అంటే ఇష్టమా, మమ్మీ అంటే ఇష్టమా? ఇద్దరు ఇష్టమే. ఒక్కరు చెప్పాలి. డాడీనా? ఇది నాకు వచ్చి అండి. నాకేమో ఒంట్లో బాగోకపోతే ఒక్కడే కూర్చొని ఏడ్చుకొని దేవుడి దగ్గర బొట్టు పెట్టుకుని నాకు బొట్టు పెట్టి ఆ కాళ్ళు నొక్కుతుంది, డాడీ ఎలాగున్నావు డాడీ పడుకోడు, రాత్రి అంతా పడుకోడండి. అమ్మో, నేను మా అదిలో లెగిసి ఉంటాడు, ఏంటంటే కూర్చొని చూస్తుంటాడు నన్ను. ఈయనంటే అంత ప్రేమ, మరి ఏంటో తెలియదు వీడికి, చాలా ప్రేమ వీడికి. గౌతమ్, డాడీని ఇలా చూడాలనుకుంటున్నావా, లేకపోతే ఇంట్లో ఉన్నట్టు చూడాలనుకుంటున్నావా ఈ షోలో? ఇంట్లో ఉన్నట్ట? నువ్వురా? ఏలానా? అంటే కేవలం మీకోసం, ఫ్యామిలీని పోషించడం కోసం నాన్న కష్టపడుతున్నాడు ఇలా మీకోసం ఈ గెటప్ వేసుకొని, తెలుసా అది నీకు? తెలుసు. అరే, వాడికి అర్థమైపోయింది నువ్వు కష్టపడేది నిజంగా. ఇది నీ జీవనాధారం కాబట్టి గెటప్ వేయాల్సి వచ్చింది. అది సమాజానికి తెలియాలి కాబట్టి నిన్ను ఫస్ట్ ఈ షోలో ఈ గెటప్ లో రమ్మని చెప్పాం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు నాన్నకు ప్రేమతో షోలో ఇద్దరు పిల్లలు తండ్రిగా రియల్ నాన్న ఒక్కసారి చూపిద్దామా జనానికి? ప్లీజ్. కంప్లీట్ గా మారిపోయినాయి పిల్లలు ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్, కంప్లీట్ గా వాళ్ళ నాన్న గెటప్ లో చూసాక. బిడ్డలైనా కానీ తండ్రిని ఇలానే చూడాలనుకుంటారు కదా? ఎస్, ప్లీజ్ బి సీటెడ్. గెటప్ వచ్చాక ఎమోషనల్ అయిపోతున్నావు. ఇప్పుడు గెటప్ ఇవ్వగానే 100 కోట్ల అప్పు తీసినంత రిలాక్స్గా ఉన్నా. 10 మంది కొజ్జా అన్నా, తేడాగడన్నా, ఎన్ని అన్నా కానీ భరించి ఫ్యామిలీ కోసం అన్ని అవమానాలు పడి కొన్ని తప్పవండి. అసలు నిజంగా చెప్తున్నా, లేడీ గెటప్ నేను వేయడం కాదు, ఎవరికైనా చాలా కష్టం. గీకుతా ఉంటే మంట. ఈ బయట ఇవి కనపడే పక్కన పెడితే జనాల్లోంచి చాలా గలీజ్ మాటలు మాట్లాడతారు. ఒకరైతే ఒక మాట కూడా అన్నారు, అదృష్టానికి వీళ్ళు నా పొలికతో పుట్టారు కాబట్టి సరిపోయింది కానీ ఏమన్నారు? అంటుంటారు.
ప్రతి తండ్రి వాళ్ళకి అంటే వాళ్ళు చెయ్యింది వాళ్ళ పిల్లలను చూసుకోవాలనుకుంటారు. నాకు చదువు లేదు, నాకు పిల్లలకి ఇద్దరికి మంచి చదువు చెప్పించి వీళ్ళు ఎలాగంటే ఎవరైతే నన్ను ఎక్కిరిస్తున్నారో ఎవరైతే వాళ్ళు తిడుతున్నారో వాళ్ళకి ఒక సమాధానం వీళ్ళే కావాలని నాకు మెయిన్ ఉంది. యాక్చువల్ చెప్పాలంటే కరోనా టైంలో కూడా వీళ్ళకి చదివించడానికి డబ్బులు లేకపోయేది. సారీ ఇంద్రజ గారు, చెప్పాల్సి వస్తుంది, చెప్పేస్తున్నాను. ఇంద్రజ గారే ఇద్దరు పిల్లలకి నెలకి 10,000 రూపీస్ దగ్గర ఆవిడ ఒక 1 year దాకా పంపించారు. ఇంద్రజ గారే పంపించారు. నేను అడగలేదు, ఆమె నాకు ఫోన్ చేసి నా నంబర్ తీసుకొని ఏంటి మీ పిల్లలు ఇంత బాగున్నారు, ఏం చదువుతున్నారు అంటే లేదమ్మా కరోనా కదా ఇంకా వేయలేంటే అబద్ధాలు చెప్పకపోతే లేదమ్మా ఈ మధ్య నాకు సీరియల్స్ రావట్లేదు, నేను బాయ్గా సీరియల్స్ చేస్తాను రావట్లేదు అంటే మరి ఎందుకు నువ్వు చదువు ఆపుతున్నావు, నీ గోల్ అదే కదా అన్నారు. నా గోల్ అదే, బట్ నాకు అమౌంట్ రావాలి కదా అని. వీళ్ళకి ఎలా ఉంటే చెప్పనా అండి, నన్ను ఎంత అర్థం చేసుకుంటారు అంటే వీళ్ళు అంత అర్థం చేసుకుంటారు. వీళ్ళు మానం చేసినా మళ్ళా తెలియదు కానీ ఈ వయసులో వీళ్ళు ఎంత అర్థం చేసుకుంటారు అంటే ఇప్పుడు మన రీసెంట్గా ఒక మూవీ రిలీజ్ అయింది హనుమాన్ సాలార్ మూవీకి వెళ్దాం అన్నారు. మూవీకి వెళ్ళాలంటే సమ్ అమౌంట్ ఎక్కువనే అవుతుంది, బయటకు వెళ్తే ఫ్యామిలీ 10,000-2,000 అని ఉంటాయి. వీడు అంత వెళ్దామని మళ్ళీ వెంటనే వీడు చెప్తున్నా నేను పడుకున్నానని నాన్న గౌతమ్ సినిమాకి వెళ్ళొద్దు ఇప్పుడు మన డబ్బులు లేవనుకుంటే డాడీ దగ్గర అందుకే ఏం చెప్పట్లేదు ఓకేనా సినిమా వద్దని చెప్పు అని అన్నాడు. నేను విన్నట్టుకున్నా మళ్ళీ రేట్ చేస్తే అవుతుందని చెప్పి తర్వాత రోజు ఏమన్నా డాడీ పండగకి ఏం బట్టలు కొనకండి డాడీ, నేను అప్పుడు ఉన్నాయి కదా సరిపోతుంది నాకు పొట్టిగా అయింది కదా వీడికి ఇస్తాను అంటే వీళ్ళు ఎట్లా కాంప్రమైజ్ అయిపోతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ వీడికి ఎంత అండర్స్టాండింగ్ అంటే అండి చూసారు ఇప్పుడు మీరు నిన్ను ఎట్లా అన్నడో డేట్ చేస్తున్నారు చూడండి. ఏ బాధ ఉన్నాయి, కష్టం ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వైఫ్ కూడా నేను చెప్పుకోను, కొన్ని ఉంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఉంటాయి, బట్ ఆమె దగ్గర అస్సలు నేను ఎప్పుడు చెప్తాను హ్యాపీగా నవ్వుకొని ఉంటా. ఆమె అనుకుంటుంది ఈయన ఇంత ధైర్యంగా ఎలా ఉంటాడని. బయటకు నవ్వుతూ ఉంటున్నాం కానీ లోపల చాలా బాధలు ఉంటాయి, అవి కంట్రోల్ చేసుకొని నవ్వాలి, నవ్వించాలి. బాగా ఇబ్బందుల్లో ఉన్నావా? బాగా అంటే ఉన్నా కొన్ని, బట్ అది ఈ కరోనా టైంలో బాగా ప్రాబ్లం అయిపోయిందండి. అంతకుముందు మేము ఒక చెప్పా కదా ఎలక్ట్రానిక్స్లో పెట్టుబడి పెట్టాం, 10 lakhs పైనే పెట్టాం, మొత్తం లాస్ అయిపోయింది, జీరో అయిపోయింది, మా అమౌంట్ అంతా జీరో అయిపోయింది. రివర్స్ ఇప్పుడు నేను 5 rupees ఇంట్రెస్ట్కి 5 lakhs ఇప్పటికీ కడుతున్నా ఇంట్రెస్ట్. కష్టపడినా కడపైన ఇంట్రెస్ట్ వాళ్ళు కట్టబోదు ఊరుకోరు వాళ్ళు. ఇంకా నాను ఇది చేసి 6 rupees 5 rupees చేస్తారు, ఇంకా బతున్నారు తగ్గించడానికి, ఇంకా తగ్గించలేమన్నా అదే కట్టుకుంటున్నా. బట్ వీళ్ళకి చదువు విషయంలో ఎటువంటిది కావద్దు. రేపొద్దు నన్ను ఎంత తిట్టారు అందరికి రేపొద్దున ఒకటే సమాధానం వీళ్ళిద్దరే. నాకు ఇప్పటికీ వీళ్ళకి అవకాశం వస్తున్నాయండి, సీరియల్లో వాటిలో అడుగుతున్నారు, ఇద్దరు బాగుంటారు నేను పంపించకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు చదవాలి, నా గోల్ చదివించాలి, చదివించిన తర్వాత దెన్ పంపిద్దామని చెప్పి ఇంగ్లీష్లో మాట్లాడాలి. నాకు చదువు లేదు, వీళ్ళకి చదువు రావాలి. నాలాగా రేపొద్దున లేడీ గెటప్ ప్లేస్ రోడ్ల మీద అనద్దు అంటే తప్పు కాదు, అది రోడ్ల మీద డాన్స్ చేసి కొంతమందితో చులకనంగా పడతానే ఉంటాం. ప్రతి లేడీ గెటప్ కంపల్సరీగా 5G 6G 10G ఎన్ని వచ్చినా సరే లేడీ గెటప్ ప్రతి ఒక్కడికి అవమానం జరుగుతూనే ఉంటుంది. కామెంట్లు పెట్టకపోవచ్చు కానీ నాకు తెలుసు నేను పడుతున్న బాధ, ఇప్పటికీ పడుతున్నా. నాకు నేనే ధైర్యం తెచ్చుకొని నాకు నేనే మొండిగా అయిపోయి నాకు నేను ఇట్లా కొట్టుకోలేం కదా చేసుకొని ఉంటున్నా. కానీ నా భార్య, నా పిల్లలు, నా ప్రాణం, వీళ్ళిద్దరి కోసం ఏమన్నా చేస్తాను, ఏం చేయడానికి రెడీగా ఉన్నాను నేను. వీళ్ళు బంగారమైన చదువు కావాలి, వీళ్ళకి ఎట్లా అంటే నా కోరిక వీళ్ళకి ఒక IAS చేద్దాం, అది సమాజానికి ఉపయోగపడేటట్టు చేయాలని నా కోరిక. ఈ షో చూసిన తర్వాత చాలా మంది రెస్పాండ్ అవుతారు అయితే అంతకన్నా హ్యాపీ నాకేం లేదు. వీళ్ళని ఒక స్థాయిలో ఉంచాలి. నాకు ఎటువంటి సపోర్ట్ లేదు, నా ఫ్యామిలీ నుంచి మా వైఫ్ మేము ఇద్దరం తప్ప నాకు ఎటువంటి సపోర్ట్ లేదు, నా ఫ్యామిలీ సపోర్ట్ అక్కర్లేదు. చిన్నప్పటి నుంచి నాకు ఎందు గురించి ఏం తప్పు చేసిన ఏం పాపం చేసిన తెలియదండి. నాకు చిన్నప్పటి నుంచి నాకు అవమానం ప్రతి విషయంలో అవమానం. నేను చేసినవన్నీ మంచి పనులే, అది నేను ఒప్పుకుంటా, కొన్ని ప్రూఫ్స్ కూడా చూపించగలుగుతాను. బోరబండ ఒక ఏరియాలో ఒక పాప, 2 ఆడపిల్లలు పుట్టారు, 3 ఆడపిల్లలు పుట్టారు, మళ్ళీ ఆడపిల్ల పుట్టింది, ఆమె ప్రెగ్నెంట్ ఉండేది. నేను అప్పుడు ఒక దగ్గర జాబ్ చేసినప్పుడు వాళ్ళు ఫైనాన్స్ చేసేవాళ్ళు, కలెక్షన్ తీసుకోమంటే వాళ్ళ ఇంటికి వెళ్తే నైట్ 12 అయిపోయింది. నేను వచ్చేటప్పుడు వాళ్ళ ఫాదర్ అన్నారన్నమాట, వాళ్ళ మదర్ అన్నారు ఒక ఆవిడ పక్కనింటి వాళ్ళు, ఈ టైంలో తీసుకోండి మా ఆయన డ్రంక్ చేస్తే రాత్రిపూట తీసుకెళ్ళి నేను ఏం చేయలేనంటే సరే నువ్వు బర్త్డే పార్టీకి వెళ్తూ అమౌంట్ ఇస్తుంటే చిన్న పాప బాగా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది, ఎవరిది అని, అమ్మ ఎవరమ్మా అంటే పలానా ఉంది వాళ్ళ పాప పుట్టిందా, ఏమైంది మరి ఈ టైంలో ఏడుస్తుందంటే పుట్టింది పొద్దున్న, ఇప్పుడే పాలు ఇవ్వట్లేదన్న. పాలు ఇవ్వడం దానికి సంబంధించి అమ్మాయి మన సృహ పోలిపోయిందంటే లేదు భయ్యా మీకు చెప్తే అర్థం కాదు సమ్ ఏదో ఇష్యూ అంటే వెళ్ళా. వాళ్ళ ఫాదర్ నుంచి సరే అంటే ఏమైంది ఈ పాప ఏడుస్తుంది అట్లా అంటే ఆ పాపను ఇక్కడ పెట్టి వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు, మొగుడు పిల్లలు ఏడుస్తున్నారు. ఏమైందంటే మాకు ఆల్రెడీ 2 ఆడపిల్లలు పుట్టారు, మళ్ళీ ఇప్పుడు ఇంకో పాప, రేపు పొద్దున మా అత్తయ్య వచ్చిందంటే ఆ పాపను చంపేస్తుంది.
ఎలా చంపుతారమ్మా, ఏం మాట్లాడమ్మా, ఇవంటే ఒడ్ల గింజేది వేస్తారు చంపేస్తారు, మా దాంట్లో వారసుడు కావాలి. సో ఆయన అన్నారు, అమ్మా అవన్నీ కాదమ్మా, గవర్నమెంట్ ఊయేలా ఉంది, దాంట్లో వేసేసేయండి అంటే చూసి అలా ఎలాగేస్తాం సారు, అది చంపేస్తా ఓకేనా అంటే, రేపొద్దున్న వరకు మా అత్త వస్తుంది ఆదిలాబాద్ ఊరు వస్తుంది, ఈ లోపల ఏం చేయాలి మాకు అర్థం అవట్లేదు, పాపని పాలిస్తే ప్రేమ పెరిగిపోతుంది, ఆ ఏడ్ చేసిన గుండె ఆగిపోయినా అంది. ఎట్లా మాట్లాడతారమ్మా ఆ ఆడపిల్లని పట్టుకుని ఎవరేం మాట్లాడరా అని నేను అంటే 12 o'clock ఈ టైంలో ఏంటి పరిస్థితి అని, సార్ నేను తీసుకుందాం అనుకున్నా. నేను తీసుకుందామంటే వాళ్ళు ఏమన్నారు, సార్ మీరు మా అలాంటి పిల్లల్ని తీసుకుంటారా అని. మా వైఫ్ మిస్క్యారీ అయింది అప్పుడు, తను ఇంకా పెయిన్లో ఉంది. ఈ టైంలో పాపను తీసుకెళ్తే తను ఏమనుకుంటుంది మెంటల్లీగా, నాకు పిల్లలు పుట్టరని తెచ్చాడని మా ఆవిడ అనుకుంటుంది. అయితే ఒక పర్సన్ ఉన్నాడు, ఆయనకి ఫోన్ చేసి ఇట్లా ఒక పాపను పెంచుకుంటావా, చిన్న పిల్లలు లేరు కదా అంటే, సరే నేను పెంచుకుంటా అన్నాడు. 2వ రోజు ఆ పాపను తీసుకున్నా అండి. నిజంగా ఇంత చిన్న పాప, రక్తం కూడా కడగలేదు. ఇప్పుడు ఆ పాప చాలా బాగుంది, ఒక ఏరియాలో ఉంటుంది, చక్కగా చూసుకుంటున్నారు, చాలా బాగుంది. అంటే ఇలాంటి చాలా మంచి పనులు చేస్తాను. అంటే నా గురించి ఎందుకు చెప్పుకుంటున్నా అంటే, మరి నాకు నా విషయంలో ఎందుకు ఇలా జరుగుతుందో నాకు తెలియట్లేదు. అన్నం లేని వాళ్ళకి ఇప్పటికి కూడా ఒక ఇద్దరికి అన్నం ఏదో పెడతా. కరోనా టైమే కదా, అంతకుముందు కానివ్వండి, చాలా సార్లు చాలా విషయాలు నేను ఎన్ని మంచిగా చేస్తున్నాను, నాకెందుకు ఇంత శిక్ష వస్తుంది, నాకే ఎందుకు ఈ దెబ్బలు పడుతున్నా, ఏ విషయంలో చూసి నాకు రివర్స్ దెబ్బ పడుతుంది. నేను ఏం పాపం చేశానో, నా పుట్టుక ఇలాగ అవుతుందా, నా ఇది అవుతుందా, వీళ్ళు పుట్టడం నాకు శాపమా, అంటే నాకు శాపమా మీన్స్ వీళ్ళు సరిగ్గా నేను చూసుకోలేకపోతున్నానా అని కొన్ని ఫీలింగ్స్ ఉంటాయండి. మా వైఫ్ ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. తను కూడా ఈ మధ్య తెలియకుండా అంటే ముఖంలో అంటే తనకి టెన్షన్, ఏంటి ఫ్యూచరు, ఉన్న రోజు తిన్నాం లేని రోజు పస్తుంటామా అన్న పెట్టుకుంటుందని తెలియట్లేదు. లేడీస్ కొంతమంది చెప్పుకోలేరు. నేనన్నా బయటకు వచ్చి సరదాగా ఎవరితో ఫ్రెండ్స్తోనో ఇండస్ట్రీ సంబంధం తిరిగినా కొన్ని మర్చిపోతాం, మనసులో ఉంటుంది. మా ఆవిడ ఏది చెప్పుకోను. ఫర్ సపోజ్ వరకు వెళ్ళి 10,000 15,000 వచ్చాయని చెప్తానండి. వచ్చి అమ్మాయి రేషన్ తీసుకొచ్చాను, ఇవి తీసుకొచ్చి మేము పెట్టుకున్నాము, బాగున్నాము అని అలాగే ఉంటాం. కానీ బయటకి ఎక్కడ కూడా బాగాలేదని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. ఎందు గురించి అండి అంటే అది ఇట్లా తెలియదు ఏంటంటే, అన్ని మంచి పనులు చేస్తాను, చెడు పని ఏది చేయలేదు. ఎవరు కాకలేను. కరోనా టైం ఏంటంటే నేను రెడీ ఉన్నాను, నేను అప్పు చేసాను తెచ్చి వాళ్ళ కడుపు నింపుదా, నా మనసు ఒప్పదు. మరి నా పరిస్థితి ఎందుకు ఇట్లా అవుతుంది, నా ఇదే ఎందుకు అవుతుంది. అంటే ఇంత కష్టాలలో ఉన్నావు, జబర్దస్త్ లో చేసావు, అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు, టీమ్ లీడర్స్ ఒక్కొక్కరు సపోర్ట్ చేసుకుంటారు. అండ్ సుధీర్ టీమ్ లో చేసావు కదా, సుధీర్ ఏం హెల్ప్ చేయలేదా? ఒకసారి శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసినప్పుడు లేడీ గెటప్స్ కి లేడీస్ కన్నా ఏదో ఒక పెట్టారు, ఒక థీమ్. అనుకోకుండా అన్న లేడీస్ రావడం వల్ల లేడీ గెటప్స్ కి ఛాన్సెస్ తక్కువ అయిపోతున్నాయని. నిజంగానే ఉంది అది అప్పుడులో లేడీస్ రావడం, లేడీ గెటప్స్ తగ్గిపోయింది. అలా వచ్చిపోతుండడం వల్ల మాకు ఈవెంట్స్ ముఖ్యమండి. ఇప్పుడు నేను జబర్దస్త్ లో చేస్తే మాకు వచ్చే అమౌంట్ కన్నా బయట ఈవెంట్స్కి వెళ్తే మాకు ఎక్కువ వస్తుంది అమౌంట్. సో ఆ అమౌంట్ వల్ల ఒక 5-6 ఈవెంట్లకి వెళ్ళినా నా లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు బయట నేను సీరియల్స్ చేసినా నాకు అంత అమౌంట్ రాదు. ఒక ఈవెంట్కి ఒక 2-3 hours గెటప్ వేయడం వల్ల ఒక క్రేజ్ వల్ల మాకు అమౌంట్ వస్తుంది. 10,000 వస్తాయా? 10,000 15,000 కొన్ని ఒక్కోసారి సమ్ అకేషన్స్లో కొంచెం ఎక్కువ వస్తాయి, 20-25 కూడా వస్తాయి. బట్ రెగ్యులర్గా ఉండవు. ఇప్పుడు అంతట్లో కాంపిటీషన్ ఉంటుంది, అంతట్లో అది ఉంటుంది. సో అట్లా రెగ్యులర్గా ఉండవు. సమ్ ఇప్పుడు మన సంక్రాంతి 4 days మంచి బిజీగా ఉండే, కొంచెం అట్లా. నేను ఎవరికి నా ప్రాబ్లమ్స్ చెప్పుకోలేదు. ఈరోజు నాకు ప్రాబ్లం ఉంది, హెల్ప్ చేయను ఇప్పుడు కూడా చెప్పట్లేదు, చెప్తున్నా. నాకు వర్క్ ఉంటే ఆ వర్క్ ద్వారా వచ్చిన అమౌంట్తో నేను హ్యాపీగా. ఆఫర్స్ జబర్దస్త్ మానేసావు మధ్యలో? మానేసానంటే ఈ మధ్య ఒక 3 episodes 3 schedules నుంచి వెళ్ళట్లేదు నేను. ఎందుకంటే నాకు ఆ టైంలో కరెక్ట్గా ఈవెంట్ పడింది. నాకు ఈవెంట్కి వెళ్తే అమౌంట్ వస్తుంది. కరోనా టైంలో కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. బట్ ఈసారి మాత్రము 3 episodes మిస్ అయ్యాను. ఎలా ఉంటుంది సుధీర్తో బాండింగ్ అసలు? సుధీర్ అన్న మంచి క్లోజ్గా ఉంటారు. పావలా శ్యామ్లా గారికి హెల్ప్ చేసినప్పుడు మాత్రం ఆయనే ఫోన్ చేసి ఏమైనా హెల్ప్ కాస్ట్ చెప్పు ఇస్తా అన్నాడు. నా విషయం కూడా అడిగాడు, నాకు ఏమైనా బాగానే ఉన్నాను అన్నాను. లోపల ఎంత ఉన్నా గానీ నువ్వు గెటప్ లో ఉన్నప్పుడు పెద్దగా ఓపెన్ అవ్వాలి. గెటప్ తీసేసిన తర్వాత బరస్ట్ అయిపోయి తట్టుకోలేకపోతున్నావు. బయటకి అందమైన ప్రపంచం బయట చూడండి, బాగా లోపల ఎన్నో బాధలు ఉంటాయి. మాకు బయటకి ఆ గెటప్లు మేకప్ అందం కనపడి లోపల ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి. చాలా మందికి ఉంది. అందరిలో నేను ఒకడిని. ఇంకా నా గోల్ మా పిల్లలు, వాళ్ళకి మంచి స్టడీ ఇవ్వాలి. వాళ్ళకి అంటూ రేపొద్దున్న నేను మా నాన్న తిట్టుకోవట్లేదు, ఆయన పరిస్థితులు అలాగ అయినాయి, ఆయన అప్పులు కూడా కావాలని అవ్వలే. అంటే ఆ సిచ్యువేషన్ ఏం జరిగింది నాకు తెలియదు. రేపొద్దు వీళ్ళు నన్ను అనుకోకూడదు. నేర్చుకుందాం మీ నాన్న చూసినావు అయితే అంతే. నా పిల్లలకి అలా అవ్వద్దు, వాళ్ళకి ఏ లోటు రావద్దు. నేను ఒక ఊరు వెళ్ళాను అనుకోండి, ఫర్ సపోజ్ ఇక్కడ వైజాగ్ వెళ్ళాను, ఒక బస్ అది ఎంత లీస్ట్ లో చూసి తక్కువ రేట్లో బుక్ చేసుకుంటా. ఆ మిగిలిన డబ్బులు దాచి వీళ్ళు బట్టలు కానీ అంటే మెయింటెనెన్స్ అలా చేసుకుంటా అన్నమాట. 3 బస్సు బ్రేక్ జర్నీ చేస్తుంటా, ఆగి నేను ఆర్టీసీ బస్సు కూడా ఎక్కుతుంటా ఈ ఊర్లో వెళ్ళేటివి. తక్కువ రేట్లు అయిపోతుంది కదా, ఆ మిగిలిన డబ్బులు వీళ్ళకి నేను సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే నా బాధ్యత అది.
నేను చేసుకోకపోతే నా పిల్లలకి ఎవరు చేస్తారు? అట్లా మెయింటెనెన్స్ చేసుకుంటానే. చాలా బాధ అనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత చాలా మంది రెస్పాండ్ అవుతారు. ఎట్ ది సేమ్ టైం మంచి ఆఫర్స్ రావాలి హరి నీకు. మెయిన్ అంటే నాకు లేడీ గెటప్స్ గా కాకుండా అబ్బాయిగా ఎక్కువ అవ్వాలి అని ఎక్కువ నా ఇది మాట. అంటే ఆర్టిస్ట్ గా చేసుకొని వీళ్ళకి ఒక మంచి లైఫ్ తీసుకొచ్చి ఉండాలి. ఈ షోకి వచ్చి మా అందరు హృదయాలను కదిలించావు కాసేపు. నాకే బాధ అనిపించి ఓపెన్ అయిపోయి ఇప్పటికి వచ్చి ఏ ఇంటర్వ్యూలో దేంట్లో కూడా ఎక్కడ కూడా నాకు ఇది ఉంది అని నేను అడగను. నాకు వద్దు. నాకు ఏంటంటే నా పిల్లలు నన్ను తిట్టుకునే వాళ్ళు వాళ్ళని ఎవరైతే బయట సమాజం అనేది పక్కన పెట్టేస్తా. ఒకప్పుడు బయట ఇలా అనుకునేది, నా సొంత మనుషులు నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళకి కరెక్ట్ సమాధానం అంటే వీళ్ళిద్దరిని నేను చేయాలి. వీళ్ళిద్దరిని చేస్తేనే నాకు అవుతుంది. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు, నిలబడతావు నువ్వు కూడా. మంచి ఆఫర్స్ రావాలి, పిల్లల్ని హ్యాపీగా చూసుకోవాలి, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నాన్నకు ప్రేమతో షోకి మీ పిల్లల్ని ఫస్ట్ టైం కెమెరా ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంద్రజ గారు కూడా, ఇంద్రజ గారికి థ్యాంక్స్ చెప్పాలి. దగ్గర 1 year వరకు ఆమె మంత్లీ చేశారు. కరెక్ట్ ఫస్ట్ అర్ధరాత్రి అవనే న్యూ ఇయర్ అవనే సరే వేసారు. 10,000 వేశారు. మీకు ఏం హెల్ప్ కావాలని ఏదన్నా చెప్పు నాకు అంటే నేద్దమ్మా నాకు అంటే చెప్తాను. నేను అడగలేదండి, అడగకుండా పెట్టారు ఆవిడ. నెక్స్ట్ మీ విషయం కూడా నేను ఒక చెప్పాలి. మీరు కూడా ఎంతో మంది కళాకారులే కావచ్చు, చాలా మందికి మీరు పిలిచి వెన్నుంటూ ఉండి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని తీసుకొని ఒక అన్వేషించి వాళ్ళని పట్టుకొచ్చి లైమ్ లైట్ లో తీసుకొచ్చి పెద్ద వాళ్ళతో సహాయం చేపిస్తున్నారు. మీరు అక్కడ చిన్నలు పెద్ద తెలుగా మీకు చేతిలో దండ పెడుతున్నా. నిజంగా మీరు చేస్తున్న చాలా మంచి వర్క్. సోషల్ మీడియా చాలా చూస్తాము, అన్ని ఎట్లా ఓడిపోయాయంటే తమ్ముళ్ళని అడ్డమైనవి పెట్టేసి ఏవేవో పెట్టేసి అది చూస్తే లోపల అసలు మ్యాటర్ ఉండదు. కానీ మీ దగ్గర విషయం ఏంటంటే 100% మీరు ఒక న్యాయం చేస్తున్నారు, చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎంతో మంది హెల్ప్ అవుతుంది. ఇక్కడికి రావడం రోషన్ గారి ఇంటర్వ్యూ నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది. ఓపెన్గా చెప్పాలంటే చాలా మంది అడుగుతుంటారు కానీ ఏం చెప్తాం నాకు ఉన్నదని. ఇదైతే నేను మళ్ళీ చెప్తున్నానండి, మీ దగ్గర చెప్పింది ఏది కూడా అబద్ధం కాదు. నేను తెలియక కూడా కాదు, ఎటువంటి తప్పు చేయలేదు. ఓపెన్గా చెప్తాను క్లియర్గా. ఈ మధ్య కాలంలో ఒక 3-4 months నాకంటే ఏదైనా ఉండాలి. ఇప్పుడు ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందో తెలియదు కదండి. ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు. ఒక జాబ్ చేసిన వాళ్ళకి రిటైర్మెంట్ ఈఎఫ్ పిఎఫ్ వస్తుంది, ఒక గవర్నమెంట్ పింఛన్స్ వస్తాయి, మాకేమొస్తుంది అని ఆలోచించి నేను ఇంట్లోనే క్యాటరింగ్ స్టార్ట్ చేశాను. ఈ మధ్య కాలంలో 1-2 ఆర్డర్స్ ఇస్తున్నారు. ఒక 20 మంది 30 మందికి 100 మంది దాకా వండుతున్నా నేనే, ఖాళీగా ఉన్నప్పుడు వండి పంపిస్తున్నా. అండ్ నాన్ వెజ్ పిక్కల్ అని ఒక చికెన్ పిక్కల్ ఓన్గా రెడీ చేసి ప్లాన్ చేస్తున్నాను అనమాట. అంటే ఏదో ఒకటి సెక్యూర్ ఉంటుంది, షూట్స్ లేనప్పుడు ఏంటి పరిస్థితి అన్నట్టుగా. సూపర్. ఎనీహౌ నేనైతే ఈ షో ద్వారా చెప్తున్నాను, నీకు అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి, ఈ మంత్లో కొంచెం ఇబ్బందిగా ఉందన్నప్పుడు నాకైతే ఒక మెసేజ్ పెట్టు. థ్యాంక్ యూ. ఆ మాట అన్న చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ ధైర్యం అంతే. సో మచ్ హరి. థ్యాంక్ యూ గౌతమ్. థ్యాంక్ యూ. సో ఎపిసోడ్ రిలీజ్ అవ్వగానే ఫ్యామిలీతో చూడండి అందరూ, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.